హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఆదివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ నిర్వహించింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మైనార్టీలదే, సోదరిడిగా ఉంటా ఆశీర్వదించండి అంటూ కూడా తను కోరారు. ప్రజా ప్రభుత్వంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామంటూ తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మత సామరస్యంతోనే అభివృద్ధి సాధ్యం అంటూ కూడా తను పేర్కొన్నారు. ఆత్మశుద్ధి, సోదరాభావానికి ప్రతీక రంజాన్ అంటూ తెలిపారు. దావత్ ఏ ఇఫ్తార్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా ఇక్కడ మంత్రులతో కూడా కూర్చొని చర్చిస్తున్నట్లు మనకు కల్పిస్తుంది. ఇక్కడ తీసుకుంటే ఈ రోజు నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సభ మొదలు కానుంది. సో 20న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాల వ్యూహం, కేటాయింపులు, హామీల అమలుపై డిబేట్లు జరగనున్నాయి. కీలకంగా మూసీ ప్రక్షాళన, రైతు భరోసా, డ్రగ్స్ వ్యవహారంపై చర్చించనున్నారు. ఫిరాయింపులకు క్లీన్ చిట్ అంశాలపైన చర్చకు పట్టుపట్టినట్టు కూడా తెలుస్తుంది. దీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్వహణ, భద్రతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి తదితరులు హాజరైనట్టు కూడా తెలుస్తుంది. సమావేశాలు విజయవంతం చేయాలంటూ కూడా గుత్తా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగల్ టీం దాడులు చేసింది. ఇందులో భాగంగా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. సో 11 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా అందులో 6 పాజిటివ్ అంటే డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. మాజీ ఎమ్మెల్యే ఇక్కడ తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏటూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా 6గురికి నిర్ధారణ అయింది. దాడుల్లో రివాల్వర్, క్యాట్రిడ్జ్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ, 14 రోజుల రిమాండ్ ఉంచనున్నారు. రితేష్ రెడ్డి, నిమిత్ కు కూడా రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది. ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు రెడీగా ఉండు అంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సో డ్రగ్స్ పై రాజకీయాలొద్దు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్లో అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. బెంగాల్లో 2 విడతలుగా ఈ పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆయా రాష్ట్రాల్లో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ రానుంది. సో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక్కడ తీసుకుంటే వనపర్తిలో స్వైన్ ఫ్లూ కలకలం, 5 ఏళ్ల చిన్నారికి వైరస్ నిర్ధారణ, వనపర్తి నుంచి హైదరాబాద్ కు తరలించిన కుటుంబ సభ్యులు. ఇక్కడ తీసుకుంటే 5,000 అంగన్వాడీలు అప్గ్రేడ్, రాష్ట్రానికి 30.04 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. సక్షమ అంగన్వాడీలుగా అభివృద్ధి చేయనున్నారు. పోషకాహారంతో పాటు ఆధునిక సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ చూసుకుంటే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న విడుదల కానున్నాయి. సీఎం చేతుల మీదుగా నర్మెట్టాలో ఈ నిధులు విడుదల చేయనున్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్లు నిధులను విడుదల చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడతలో 2,650 కోట్లు విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. రొయ్యలు, పీతల పెంపకాలతో బయో విద్యుత్ సెన్సార్స్, పాలు, ఆహార పదార్థాల్లో కల్తీ గుర్తించే అవకాశం ఉంది. సో విషపూరిత బ్యాక్టీరియాను పసిగట్టేందుకు దోహదం, పరిశ్రమల వ్యర్థాల్లో రసాయన పరిశీలనకు ఉపయోగం. ఇరాన్ అణు కేంద్రాలపై నిప్పుల వర్షం, టెహ్రాన్ లో స్పేస్ రీసెర్చ్ సెంటర్ ధ్వంసమైంది. డాలర్ ఆధిపత్యంపై యువాన్ అల్టిమేటం, హర్మజ్ నుంచి రవాణాపై ఇరాన్ కొత్త షరతులు, కార్గ్ ఐలాండ్ పై మరో 2 సార్లు దాడి చేస్తామన్న ట్రంప్. ఇజ్రాయిల్ దాడుల్లో హెజ్బొల్లా ఎలైట్ కమాండ్ సెంటర్లు నేలమట్టమయ్యాయి. రియాద్ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరిగింది. తమకు సంబంధం లేదంటున్న ఐఆర్జీసీ. పశ్చిమాసియా సంక్షోభం ఆసియా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుందంటూ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించారు. ఇక్కడ చూసుకుంటే పసుపు రైతులకు కష్టకాలం, మద్దతు ధర కూడా దక్కక విలవిలలాడుతున్నారు. సిండికేట్ గా మారిన వ్యాపారులు, అందరికీ అందని గిట్టుబాటు.
జీనోమ్ వ్యాలీలో 300 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త తయారీ కేంద్రం 3 ఏళ్లలో పెట్టుబడి జరగనుంది. 250 మందికి ఉపాధి కూడా దొరకనుంది. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకున్నట్టయితే మొస్తాబా ఆచూకీ చెబితే 93 కోట్లు, అమెరికా వెతుకుతున్న అనేక రూట్లు, వ్యక్తులను అంతం చేస్తే అవుతారా గులాం, అగ్రరాజ్యం అని నీకు చేస్తారా సలం. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.